ఆ రిజల్ట్లో నాకు డయాబెటీస్ ఉందని వచ్చిందంట. మేము షాక్ అయ్యాము. అదేంటి, నాకు అసలు ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, అదెలా వచ్చింది? పెళ్ళేమో దగ్గరకు వచ్చేసింది, ఇంకో 2 days లో పెళ్లి. ఇంకా విలేజ్ లో అందరూ ఏమనుకుంటారు, అందులో అమ్మాయి జీవితం అని కూడా ఏం ఆలోచించకుండా 2 days లో పెళ్లి ఉంది అనగా పెళ్లి క్యాన్సిల్ చేసేశారు అబ్బాయి వాళ్ళు. మా విలేజ్ లో అందరూ నాకేదో పెద్ద రోగమే ఉంది, 1 కాదు 2 కాదు చాలా రోగాలు ఉన్నాయేమో అని అనుకుంటున్నారు పెళ్లి ఆగిపోయేసరికి. పెళ్లి దగ్గరకు వచ్చాక క్యాన్సిల్ చేస్తే ఎవరు ఊరుకుంటారు? పెద్ద మనుషుల దగ్గరికి తీసుకువెళ్లి మాట్లాడతారు కదా. అప్పుడు అతను కూడా వచ్చాడంట. అయితే ఆ రోజు అతను చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. పెళ్లి ఆగిపోయిందనే బాధే లేదు, ఏదో సాధించినట్లు ఫ్రీ బోర్డ్ లాగా మాట్లాడుతున్నాడంట. మా వాళ్ళు నా ఎంగేజ్మెంట్ చాలా గ్రాండ్ గా చేశారు ఫంక్షన్ హాల్లో. అంత గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేయడం మా విలేజ్ లో నాదే ఫస్ట్. అయితే మా ఎంగేజ్మెంట్ రోజు అతని ఫేస్ ఎలానో పెట్టుకున్నాడు. అప్పుడు మాకేం అర్థం కాలేదు. కానీ పెళ్లి క్యాన్సిల్ అయ్యాక చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడంట. మా విలేజ్ లో మాది పరువు గల ఫ్యామిలీ. ఇది జరిగాక పరువంతా పోయింది. మెయిన్ గా నాకు నిజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అనుకుంటున్నారు. అబ్బాయి వాళ్ళకి ఎవరు ఎంత నచ్చ చెప్పాలని ట్రై చేసినా వాళ్ళైతే పెళ్లికి ఒప్పుకోలేదు. అలాగా పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది ఫైనల్ గా. ఇదంతా జరిగిన కొన్ని డేస్ కి మా నాన్న నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. నాకు డయాబెటీస్ టెస్ట్ చేయించుకోవడానికి టెస్ట్ చేయించుకున్నాను. బట్ రిజల్ట్ లో నాకు డయాబెటీస్ లేదని వచ్చింది. మేము షాక్ లో ఉన్నాం. డాక్టర్ నన్ను ఒక్కటే క్వశ్చన్ అడిగాడు, నువ్వెందుకు ఈ టెస్ట్ చేయించుకున్నావు అంటే, నీకు లేదు కదా ఎందుకు చెక్ చేయించుకోవాలనిపించింది అని అడిగేసరికి మేము ఇలా జరిగింది, నా పెళ్లి టైంలో నాకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అబ్బాయి వాళ్ళు టెస్ట్ చేయించారు, అందులో నాకు డయాబెటీస్ ఉందని వచ్చింది, సో సెకండ్ కన్ఫర్మేషన్ కోసం మీ దగ్గరకు వచ్చాము అని ఫస్ట్ టెస్ట్ చేయించిన రిపోర్ట్స్ చూపించాము డాక్టర్ కి. డాక్టర్ ఆ రిపోర్ట్స్ ని చూసి ఇందులో కూడా డయాబెటీస్ లేదనే ఉందే అని చెప్పారు. ఆయన అలా చెప్పంగానే మేము షాక్ అసలు.